ధర్మవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్పై కూటమి నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై మంత్రి అనుచరులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అంజన్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రశ్నించే వారిపై ఇలా దౌర్జన్యాలు చేయడం దుర్మార్గమని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనకు నిరసనగా ధర్మవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు ధర్నా చేపట్టారు. నిరసనలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ సత్యకుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి అండతోనే ధర్మవరంలో రౌడీజం పెరుగుతోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సత్యకుమార్ జీతగాల హరీష్ బాబు గారు ఆగడాలను వెంటనే క్రిమినల్ కేసులు చేయాలి. అఖిలపక్ష నాయకులకి, సూర్యన అభిమానులకి, ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి అంటే మనము గతంలో చిన్నగా ఒక కథ చెప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమని అంటే, ఒక చీమలో కష్టపడి వాటిని తిండి దాచిపెట్టుకోవడానికి ఒక పెద్ద పుట్టని తయారు చేసుకుంటే ఆ పుట్టలోకి వచ్చి ఒక విష సర్పాలు చేరి ఆ చీమలను తిని బతికేటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి మా కుటుంబం బీజేపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్లో పనిచేసింది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీలో పనిచేసింది. ఇటువంటి కుటుంబం పైన ఎవరో ఎక్కడో ఆయన అడ్రస్ తెలుదో, ఆయన పుట్టుకు తెలుదో, ఆయన పేరు తెలుదో మాకు తెలిసి నా రికార్డుల ప్రకారం అయితే ఆయన వై సత్యనారాయణరావు అనేటువంటి పేరు మీద ఆయన రికార్డులు ఉండడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. నేను అటువంటి వ్యక్తి ఆయన పుట్టుకే ఒక అవినీతి, అక్రమాలు, మోసపూరితమైనటువంటి పుట్టుతో వచ్చినటువంటి ఇక్కడ శాసనసభ్యునిగా వచ్చి వై సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన జీతగాళ్ళు అనేటువంటి ఒక కూలి నా కొడుకులు వచ్చి ఇక్కడ కర్నూలు కంత్రి రౌడీలు వచ్చేసి మేము గత 30 సంవత్సరాల పనిచేసినటువంటి మా కుటుంబం పైన మా బ్రదరు గతంలో ఏపీపీగా పనిచేసి, హైకోర్టులో ఏపీపీగా పనిచేసి, సెంట్రల్ ప్యానల్ మెంబర్గా పనిచేసి, ఈరోజు ప్రముఖ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సెలవులు అని చెప్పేసి ధర్మారం వచ్చి హాస్పిటల్లో పని ఉందని చెప్పి చేస్తే అటువంటి వ్యక్తి పైన అటువంటి వ్యక్తి గతంలో ఎన్నో కేసులు బనాయించుకోవడం జరిగింది. ఎన్నో పింఛన్లు పోతే హైకోర్టులో కేసి వందల సంఖ్యలో పింఛన్లను కూడా మళ్ళీ రిటర్న్ తెప్పించడం జరిగింది వేలల్లోనూ. అటువంటి వ్యక్తి పైన నిన్న ఆ కంత్రి రౌడీలు ఎవరైతే సత్యకుమారుడు ఆయన ఆరోగ్య శాఖ కాదు, అనారోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ అయితే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు వేల సంఖ్య ఉండే ఆసుపత్రిలో వచ్చేసి అనారోగ్య పాలన చేసే విధంగా అతను సత్య కంత్రి అనుచరులు వచ్చేసి అమానుషంగా దాడులు చేయడం నిజంగా దుర్మార్గం. రౌడీజం నశించాలి. ఇక్కడ ధర్మారంలో నిజమైన ప్రజాపాలన రావాలి. గతంలో ఈయన నైజం తీసుకుంటే మదనపల్లిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి అనుచరునిగా ఉండే ఈయన పుట్టు తెలుదు, పూర్వోత్తరాలు తెలుదు, ఎవరు తెలుదు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పనిచేయడానికి పంపిస్తే అక్కడ కూడా ఈ వ్యక్తి హనీ ట్రాప్ పేరు మీద ఆయనే బొమ్మిడి కొట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఈ అనంతపురం జిల్లాలో మనం గతమంతా చూసాము. ఒక హనీ ట్రాప్ అని చెప్పేసి హనీ ట్రాప్ లో అమాయకులైన ఒక బీజేపీ మహిళలను బదనాం చేయడం జరిగింది. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే సత్యకుమార్ నువ్వు సిబిసిఐడి ద్వారా విచారణ చేపించి హనీ ట్రాప్ ని
నీ భాగవతం బయటపడుతుంది. నీ నువ్వు ధర్మారం మీ జిల్లాకు వస్తే ప్రేమ్ బదులు ఆ సంగిరెడ్డి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఇంట్లో పడకని చేస్తున్నటువంటి ఆ సంగిరెడ్డి ఏ విధంగా అయితే హనీ ట్రాప్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడో అతను నీ బినామీ. నువ్వు దమ్ముంటే ఈ సిబిసిఐ తోటి నువ్వు విచారణ చేయొచ్చు, ఆ నిజాలు బయటపడతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా సత్యకుమార్కి ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా నీ రౌడీలు ఎవరైతే ఉన్నారో, నీ జీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో, హరీష్ కుమారు వాడు ఎవడో డ్రైవర్ అంట ప్రవీణ్ గాడు, ఇంకా కొంతమంది వ్యక్తులు కంట్రోల్ పెట్టకపోతే గతంలో 20 సంవత్సరాల క్రితము మాసిపోయినటువంటి ఫ్యాక్షన్ ని నువ్వు పునరావృతం చేయడానికి సిద్ధపడాల్సింది ఉంటే ఈ ధర్మాల్లో ఇటువంటివి పునరావృతం చేయి. మీ ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ